హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ మనకు వచ్చిన అప్డేట్ ఏంటి, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్ ఏంటో అన్నీ చూసేద్దాము లైన్గా. ఫస్ట్ ఏంటి అంటే గ్రూప్ 1 రిజల్ట్స్కు లైన్ క్లియర్ అని చెప్పేసి వచ్చింది కదా. అయితే ఏంటి అంటే జీవో 29 రద్దుపై వేసిన దాఖలపై 2 పిటిషన్లు కొట్టేసిందనమాట సుప్రీంకోర్టు. సో ఈ కొట్టేయడంతో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఈ గ్రూప్ 1 రిజల్ట్స్ పెండింగ్లో ఉన్నాయి కదా, సో దానికి లైన్ క్లియర్ అని చెప్పేసి వచ్చిందనమాట ఈ న్యూస్. అయితే మరి ఎప్పుడు వస్తాయి మరి ఈ గ్రూప్ 1 రిజల్ట్స్ అని చెప్పేసి చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ నెలాఖరు లోపు గ్రూప్ 1 ఫలితాలు అని చెప్పేసి ఉందన్నమాట. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఎప్పుడు వస్తుంది ఏంటి అంటే ఫస్ట్ గ్రూప్ 1 జిఆర్ఎల్ రిలీజ్ చేస్తారంట ఈ ఫిబ్రవరి లోపు. రిలీజ్ చేసిన తర్వాత ఇప్పుడు రిజర్వేషన్ల ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు అని చెప్పేసి ఉంది. అలాగే తర్వాత మార్చి నెలాఖరు లోపు రిక్రూట్మెంట్ ప్రక్రియ మొత్తం పూర్తి చేసే యోచనలో పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ ఉంది అని చెప్పేసి అంటున్నారు. చూడాలి. ఫస్ట్ గ్రూప్ 1 రిజల్ట్స్ అయితే ఈ ఫిబ్రవరిలో వచ్చేస్తాయి. జిఆర్ఎల్ రిలీజ్ చేస్తారు. గ్రూప్ 1 రిలీజ్ చేసిన తర్వాత ఇక లైన్గా చాలామంది వెయిట్ చేస్తున్నారు గ్రూప్ 2 గ్రూప్ 3 రిజల్ట్స్ కోసము. ఇక గ్రూప్ 2 గ్రూప్ 3 రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి అన్నమాట. అయితే ఇంకా ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1లో వస్తాయనుకోండి, జస్ట్ వెయిట్. ఇప్పుడు గ్రూప్ 1లో ఎవరికైతే గ్రూప్ 1లో సెలెక్ట్ అయ్యి అలాగే గ్రూప్ 2 గ్రూప్ 3లో కూడా ఎంపికైన వాళ్ళు ఉంటారు కదా, సో అట్లాంటి బ్యాక్లాగ్ పోస్టులు మిగిలే ఛాన్స్ ఉండదు. ఇక ఎందుకు అంటే ఫస్ట్ గ్రూప్ 1 రిలీజ్ చేస్తారు, జిఆర్ఎల్ రిలీజ్ చేసి, సో ఎట్లయినా గ్రూప్ 1లో వచ్చిన వాళ్ళు గ్రూప్ 2 గ్రూప్ 3 వదులుకుంటారు కాబట్టి ఫస్ట్ గ్రూప్ 1 జిఆర్ఎల్ రిలీజ్ చేసి గ్రూప్ 1 రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత గ్రూప్ 2 గ్రూప్ 3 వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. బ్యాక్లాగ్స్ ఉండొద్దు అని చెప్పేసి కమిషన్ భావిస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఒక న్యూస్ రావడం జరిగింది. ఎనీవే గ్రూప్ 1 రిజల్ట్స్ మాత్రం ఈ ఫిబ్రవరిలో వస్తాయి. జిఆర్ఎల్ రిలీజ్ అవుతుంది. జిఆర్ఎల్ రిలీజ్ అయిన 2 వీక్స్లో సెలెక్షన్ లిస్ట్ అనేది వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇది గ్రూప్ 1 అప్డేట్. ఇక నెక్స్ట్ వచ్చేసి డిప్యూటీ సర్వేయర్లుగా ఎలా నియమిద్దామని చెప్పేసి ఇక్కడ ఒక ఆర్టికల్ రావడం జరిగిందనమాట. అయితే ఈ పూర్వ విఆర్ఓలు ఉన్నారు కదా, విఆర్ఏలను డిప్యూటీ సర్వేయర్లుగా నియమించడానికి రెవెన్యూ శాఖ ఏర్పాట్లు చేస్తున్నది అనమాట. సో ఇలా చేయడం మాత్రం కరెక్ట్ కాదు అని నా ఫీలింగ్. ఎందుకంటే అవి టెక్నికల్ పోస్టులు, సర్వేయర్స్ అని చెప్పేసి టెక్నికల్ పోస్టులు. సో అవి ఈ పూర్వ విఆర్ఓలు విఆర్ఏలను ఇవ్వడం కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. కానీ అలాగే చేస్తారంట. ప్రస్తుతం ఇతర శాఖల్లో ఉన్నవారిని సర్వే, సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ విభాగానికి తీసుకురావడంపై అధికారులు కసరత్తు చేస్తున్నారంట. సర్వీసు నిబంధనలకు సంబంధించి స్పష్టత ఇవ్వాలంటూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ను సర్వే విభాగం కమిషన్ను ఇటీవల కోరారు అని చెప్పేసి ఇక్కడ ఇంకొక అప్డేట్ అనేది వచ్చింది. అంటే విఆర్ఓ విఆర్ఏల అంతర్బదిలపై అధ్యయనం అని చెప్పేసి ఉంది ఇక్కడ. డిప్యూటీ సర్వేయర్లుగా నియమించడానికి కసరత్తు అని చెప్పేసి ఇంకో న్యూస్ పేపర్లో కూడా సేమ్ వచ్చింది. మరి సర్వే అండ్ ల్యాండ్స్ రికార్డ్స్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 2001లోని ఏ నిబంధనల ప్రకారం వారిని తీసుకోవచ్చా, ప్రస్తుతం ఇతర శాఖల్లో పనిచేస్తున్న విఆర్ఏలను ఏ విభాగం నుంచి ఈ డిప్యూటేషన్పై సర్వే విభాగానికి తీసుకోవచ్చా లేదా, అంతర్బదిలీల రూపంలో ఒక విభాగం నుంచి మరొక విభాగానికి బదిలీ చేసి డిప్యూటీ సర్వేలుగా నియమించేందుకు విధానపరమైన నిబంధనలు ఉన్నాయా లేదా అని చెప్పేసి అధ్యయనం చేస్తుంది అని చెప్పేసి అంటున్నారు అంట. చూడాలి. ఒకవేళ అలా చేస్తే మాత్రం సర్వేయర్ అంటే ఎవరైతే సివిల్ ఇంజనీరింగ్ చదివి ఎవరైతే టెక్నికల్ సైడ్ ఉన్న వాళ్ళు ఆ పోస్టుల కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. సో సర్వేయర్ పోస్టులు ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మోస్ట్ ఇంపార్టెంట్ 4 కేటగిరీలు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అంటే ఎస్సీ వర్గీకరణ అని చెప్పేసి అన్నారు కదా. ఎస్సీ వర్గీకరణ నివేదిక సమర్పించిన తర్వాతనే నోటిఫికేషన్లు వస్తాయని చెప్పేసి చాలా వరకు వెయిట్ చేస్తూనే ఉన్నాము. సో ఫైనల్లీ ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ సిఫార్సు చేసింది. ఈ మంత్రివర్గ ఉపసంఘానికి నివేదిక సమర్పించారనమాట. 2 దఫాలుగా అధ్యయనం చేసిన ఉపసంఘం 2 స్టేజెస్లో చేసిందంట. అనంతరం సీఎంతో భేటీ, నేడు మంత్రిమండలి ముందుకి ఆ వెంటనే శాసనసభలో చర్చ చేస్తారంట. ఆ తర్వాత డిసైడ్ అవుతారు దానిపైన. ఎస్సీ వర్గీకరణ పైన 4 కేటగిరీలు డివైడ్ చేశారు. ఇప్పుడు బీసీలో బీసీఏ, బీసీబీ, బీసీసీ అని ఎలా ఉంటాయో ఎస్సీలను కూడా అలా కేటగిరీ చేశారనమాట. సో ఇది వచ్చిన తర్వాత ఫైనల్లీ మనకు మేలో ఏంటి అంటే నోటిఫికేషన్స్లో వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను.
కంపల్సరీ మేలో నోటిఫికేషన్స్ వస్తాయి. ప్రిపరేషన్ మాత్రం వదలదు. కరెంట్ అఫైర్స్ కావచ్చు, ఏ సబ్జెక్ట్ అయినా సరే డైలీ ఏదో ఒకటి చదువుతూనే ఉండండి. నోటిఫికేషన్స్ వస్తాయి. బీ పాజిటివ్. ఈ ఇయర్ డిసెంబర్ లోపు అయితే ఎగ్జామ్స్ అవుతాయని నాకు అనిపిస్తుంది. అంటే నోటిఫికేషన్స్ వచ్చి ఎగ్జామ్స్ కూడా అయిపోతాయి ఈ ఇయర్లో అని చెప్పేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనా?